నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. జిడ్పీ సమావేశంలో రైతుల సమస్యలపై గళమెత్తిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బలంగా ప్రస్తావించారు. ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం విడుదల చేసే నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. మంగళవారం కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ శ్రీ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడారు. ముఖ్యంగా డ్రైనేజీ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలని కోరారు. చాగల్నాడు, వెంకట్నగర్, పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిధుల కేటాయింపు కోసం పంపిన ప్రతిపాదనల పురోగతిపై అధికారులను ప్రశ్నించారు. కాలువల్లో పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొన్ని మానవ తప్పిదాల వల్లే ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన రూ. 2220 కోట్ల నిధులను వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల నాయకత్వంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, నిధుల వినియోగంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించిన సమస్యలపై 3 జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరి 96-2004 మధ్యలో గౌరవ సభ్యులు నెహ్రూ గారి చొరవతో ఆ రోజు చాగల్నాడు ఏర్పాటు కావడం, 2004 నుంచి 2014 వరకు అది డిఫంక్ట్ అయిపోవడం, మరలా 2014లో దానికి దాదాపుగా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 5.5 కోట్లు మంజూరు చేసి దాన్ని మరలా రిస్టోర్ చేస్తే మరలా గత 5 సంవత్సరాలు మరలా అది డిఫంక్షన్ అయిపోయిన పరిస్థితి చూస్తాం.